చిత్తూరు జిల్లా కుప్పం ఎమ్మెల్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ భరత్ మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గంలోని అన్ని మండలాలకు మైనార్టీల అధ్యక్షులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అని, పార్టీని మరింత బలోపేతం చేయడానికి నూతన నియామకం చేపట్టడం జరిగిందని అన్నారు. అలాగే రాబోయే ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగురవేయాలని చెప్పారు. కుప్పం మండలానికి సంబంధించి ఆర్ సర్దార్ గారిని నియమించడం జరుగుతోంది. అలాగే మున్సిపాలిటీకి సంబంధించి చాంద్ బాషా గారు యువత అధ్యక్షులుగా ఉంటారు. మరి శాంతిపురానికి సంబంధించి నయాజ్ గారిని యువత అధ్యక్షులుగా నియమించడం జరుగుతోంది. అలాగే మన రామ్కుప్పం సంబంధించి అబ్దుల్ గనీ గారిని యువత అధ్యక్షులుగా మనం నియమించడం జరుగుతోంది పార్టీ తరఫున. మరి గోడిపల్లికి సంబంధించి యువత అధ్యక్షులుగా నవాజ్ గారిని నియమించడం జరుగుతుంది. నాసిర్ గారిని. మరి వాటర్ ట్రాన్స్పోర్ట్ చేసినటువంటి కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు బిల్స్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో గవర్నమెంట్ దగ్గర, ఆ బిల్స్ రాక చాలా ఇబ్బందులు పడుతూ ఉండేటటువంటి సందర్భం. మరి వారందరూ కూడా 2-3 సార్లు గౌరవనీయులు మంత్రి రామచారెడ్డి గారి దగ్గరికి ఆ విషయాన్ని తీసుకొని వెళ్ళడం, ఆయన దృష్టికి తీసుకొని వెళ్ళడం. పోయినసారి ఆయన కుప్పం వచ్చినప్పుడు మన వాళ్ళందరూ కూడా ఆయనకి రిప్రజెంటేషన్ ఇవ్వడం, ఆ బిల్స్ అన్ని క్లియర్ చేయండి అని అడిగిన వెంటనే మంత్రి గారు మీ టోకెన్స్ అన్ని మాకు ఇవ్వండి, నేను ఇచ్చిన వెంటనే క్లియర్ చేపిస్తాను అని కూడా చెప్పడం జరిగింది. మరి మంత్రి గారి దయ వల్ల, జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల ఈరోజు మన కుప్పం నియోజకవర్గంలో ఈ వాటర్ ట్రాన్స్పోర్ట్ చేసినటువంటి బిల్స్ అన్నీ కూడా 17 కోట్ల రూపాయలని ఈరోజు గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరుగుతోంది. వారి అకౌంట్లో కూడా బిల్స్ అన్నీ కూడా పడడం కూడా జరుగుతోంది. మరి ఈ అమౌంట్ రిలీజ్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, మరీ ముఖ్యంగా ఈ బిల్స్ రిలీజ్ చేయడానికి కారకురైనటువంటి మా మంత్రివర్యులు డాక్టర్ పెద్దిరెడ్డి రామచారెడ్డి గారికి, కుప్పం నియోజకవర్గంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త తరఫున కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. నిజంగా ఆయన కృషి లేకపోయింటే, ఆయన వెళ్ళి గట్టిగా సీఎం ఆఫీసులో కూర్చొని మా వాళ్ళకి ఇబ్బంది అవుతా ఉంది, నువ్వు ఇమీడియట్గా బిల్స్ రిలీజ్ చేయని చెప్పకపోయి ఉంటే ఇది చాలా మేజర్ ప్రాబ్లం అయి ఉండేది. మా వాళ్ళకు కూడా మేము సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయేటటువంటి వాళ్ళం. బట్ ఈరోజు అందరూ కూడా చాలా సంతోషంగా, చాలా ఆనందంగా, ఒక్కొక్కరికి దగ్గర 15 లక్షలు, 16 లక్షలు, 20 లక్షలు కూడా పడినటువంటి వాటర్ బిల్స్ పడినటువంటి మా కార్యకర్తలు ఉన్నారు. వారందరూ కూడా నిజంగా ఎంతో సంతోషంతో, ఎంతో ఆనందంగా ఉన్నారు. మరి వారి ఆనందము ఎప్పుడు అలాగే ఉండాలని కోరుకుంటూ, మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి, మా మంత్రివర్యులు రామచారెడ్డి గారికి ఇద్దరికి కూడా సభాముఖంగా కుప్పం నుండి మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. నమస్కారములు. ఇక్కడికి విచ్చేసినటువంటి మా సోదరులకు, ముస్లిం సోదరులకు అస్సలాము అలైకుం. ఈరోజు ఇక్కడ మనము మన గౌరవ ఎమ్మెల్సీ గారి కార్యాలయం నందు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషదాయకం. ఈ సమావేశం కోసం మన పెద్దలు, నాయకులు దాదాపు చాలా రోజుల నుంచి కష్టపడి శ్రమించి ఒక సాధనే చేసి 4 మండలాల్లో ఉన్నటువంటి మైనారిటీలందరినీ కూడా ఒక ఏకతాటిపైకి తీసుకురావాలి. మనం మైనారిటీలమే అయినా మన యొక్క మెజారిటీ ఓట్ బ్యాంకు వైఎస్ఆర్సీపీకి బలంగా ఉంది అని తెలియజేసి మన భరతన్నను ఈసారి కుప్పం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిపించుకోవడంలో మన ముస్లిం సోదరుల యొక్క కీలక పాత్ర ఏమి అనేటువంటిది చూపించాలి అనేసి చాలా కష్టపడినటువంటి పెద్దలకు హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మన ఎమ్మెల్సీ గారు, మన ప్రియులు, మన మైనారిటీల పట్ల చాలా సహోదర భావం కలిగి ఉన్నటువంటి వ్యక్తి. వాళ్ళ నాన్నగారు కూడా చాలా సహోదర భావం కలిగినటువంటి వ్యక్తి. నేను దగ్గరగా పెద్ద ఆయన్ను చూసినాను, చాలాసార్లు కలిసినాను, మాట్లాడినాను. ఒక ముస్లిం సోదరుడు తన సొంత ఇంటిలో పుట్టినటువంటి తమ్ముడు అన్న మాదిరిగా ఆయన మన ఇండ్లలోకి రావడము, మన కష్ట సుఖాలను పంచుకోవడము, మన బాధలను తీరుస్తారని గట్టిగా హామీ ఇచ్చి
చాలా వరకు అప్పుడు మన మైనార్టీల యొక్క కష్టాలను తీర్చినటువంటి మహానుభావుడు స్వర్గీయ డాక్టర్ చంద్రమౌళి సార్ గారు. ఆయన మనం ఈరోజు స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన కడుపున పుట్టినటువంటి పులిబిడ్డ మన భరత్ అన్న. మనం ఎప్పుడైనా సరే ఒక ఫోన్ చేసి అన్న మాకు ఈ సమస్య అంటే నేనున్నాను, ఏం భయపడద్దండి, మీకు అన్ని విధాలుగా నేను అండగా ఉంటాను అని చెప్పేటువంటి వ్యక్తి. ఇటువంటి వ్యక్తి మనకు ఒక నాయకుడిగా రావడం నిజంగా మన పూర్వజన్మ సుకృతం. దయచేసి ఈ సభా వేదికగా ఈ సమావేశంగా ఒక మాట ఖచ్చితంగా అందరి తరపున నేను భరత్ ఇస్తున్నాను. అన్న మీరు చెప్పినటువంటి మాట అక్షర సత్యం. ఒక ముస్లిం మాట చెప్పేస్తే కంఠం తెగిన మాట తప్పడు, మడమ తిప్పడు అనేటువంటిది అక్షర సత్యం. ఆ మాటకు మేము కట్టుబడి ఖచ్చితంగా మీ విజయానికి మా వంతు బాధ్యత, మా వంతు సహకారం ఖచ్చితంగా అందజేస్తాము. మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించుకొని మంత్రిగా చూసుకునే భాగ్యం మేము కల్పించుకుంటామని ఈ పత్రికాముఖంగా మీకు వాగ్దానం చేస్తున్నామన్నా. థ్యాంక్ యూ సో మచ్. చూడన్నా కొద్ది शाहजहां अल्लाह